విజయవాడలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు అధికారులు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇళ్లను, కాలనీలను శుభ్రం చేస్తున్నారు. బురదను తొలగించేందుకు ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దింపారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి ఫైర్ ఇంజిన్లను రప్పించి బురద తొలగిస్తున్నారు. మరోవైపు పారిశుద్ధ పనులను వేగవంతం చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. ముఖ్యంగా గత 2 గంటలుగా సాధారణ వర్షం కురుస్తోంది. సింగ్నగర్, వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీలో వరద నీరు తగ్గింది. ఆ కాలనీలో పూర్తిగా నీటిని తొలగించారు అధికారులు. మరికొన్ని చోట్ల 2 అడుగుల మేర వరద నీరు ఉంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి ముంపు ప్రాంతాలకు పాలు, ఆహార పదార్థాలను వాహనాల ద్వారా అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల ద్వారా వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పాయకాపురం, కండ్రిక, ఆర్ఆర్పేట, అంబాపురం ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయవాడలో మరోసారి వర్షం కురుస్తోంది. ఇప్పటికే వరదతో అల్లాడిపోతున్న విజయవాడలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. మరి రిపోర్టర్ సంతోష్ పూర్తి సమాచారం అందిస్తారు. సంతోష్, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? మళ్ళీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. పరిస్థితి ఎలా ఉంది మరి? శ్రీదేవి, ఏదైతే రాత్రి నుంచి విజయవాడలో వర్షాలు ఎడతెరపు లేకుండా పడతానే ఉన్నాయి. మరోవైపు ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సింగనగర్, బుడమేరు ముంపుకి గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే సింగనగర్ ప్రధాన రహదారి కూడా ఇటు నీరు ఉధృతి అనేది కూడా తగ్గుముఖం పట్టడంతో అక్కడ ఫైర్ ఇంజిన్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా శుభ్రం చేస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే మంత్రి నారాయణ ఆదేశాల మేరకు కూడా పారిశుద్ధ్య కార్మికులందరూ ఇక రంగంలోకి దిగి వాటన్నిటిని కూడా శుభ్రం చేస్తా ఉన్నారు. దీంతో ఏదైతే అంటువ్యాధులు ప్రబలుతాయన్న నేపథ్యంలోనే ముందస్తుగానే ఇటు అధికారులు, వైద్య అధికారులు సైతం కూడా దానికి సంబంధించినటువంటి పరిశుభ్రాలన్నీ కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితులు. అదే కాకుండా దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ సైతం కూడా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఇస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మరోవైపు ఏదైతే ఇటు పాయకాపురం, అదేవిధంగా కండ్రిక, రాజరాజేశ్వరపేట పలు ప్రాంతాల్లో ఇంకా మునిగినటువంటి వరద ఉధృతి ఇంకా నీట మునిగినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇటు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో అటు లోపలికి బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ బస్సు సహాయంతో అక్కడ ఉన్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గండ్లు, బుడమేరికి గండ్లు పడినటువంటి ప్రధానమైనటువంటి గండ్లు పూడ్చివేత్తను కూడా ఇటు మంత్రి నారా లోకేష్ సైతం కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఆ గండ్లను పూడ్చే పనిలో అయితే కనుక ఇటు మరోవైపు ఇటు జలవనరుల శాఖ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా నిమగ్నమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు వరద ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే కలెక్టరేట్ అదేవిధంగా ఇటు వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అసలు ఆహార ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయంటే ఇంకా కొంతమందికి అందలేదంటూ కూడా చంద్రబాబు నాయుడుకి వివరిస్తా ఉన్నారు. మరోవైపు ఇటు అదునుగా కొంతమంది ఆకతాయిలు అయితే కనుక వీటిని ఏదైతే ఎక్కువ రేట్లుగా విక్రయిస్తున్నారో వారిపై కూడా ఇటు కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఆహార పొట్లాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇటు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంటే కొంతమంది ఇవన్నీ తీసుకుని వెళ్ళి లోపలికి అమ్ముతున్న సిచ్యువేషన్స్. మరోవైపు నాటు పడవల్లో కూడా ఇటు ఎక్కువ రేట్లు అడుగుతున్నారు. అదేవిధంగా ట్రాక్టర్లు సైతం కూడా డబ్బులు అడుగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనుక ఇంకా వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. వీటన్నిటిని కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి రావడంతో వాటిపై కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంటే మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి వద్ద నుంచి ఎందుకు తీసుకున్నారంటూ కూడా ఇక పూర్తి స్థాయిలో ఆదేశాలు పోలీసులకి జారీ చేయడం జరుగుతోంది. ఈ ఒక్క పోలీసులు వివరాలు తెలిస్తే వెంటనే వారిపై కూడా కేసు బుక్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇక నిర్విరామంగా సహాయ చర్యలు అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఒక పక్క వర్షం పడుతూనే మరోవైపు సహాయ చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. రంగంలోకి ఫైర్ ఇంజిన్లు, పారిశుద్ధ్య పనులన్నింటినీ కూడా శుభ్రం చేసే పనిలో పడతా ఉంటే మరోవైపు పూర్తి స్థాయిలో మెడికల్ అధికారులు సైతం కూడా రంగంలోకి దిగడం అన్ని కూడా ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నిర్విరామంగా పనిచేస్తున్న పరిస్థితులు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం కూడా ఇంకా అక్కడే ఉండి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు మరోవైపు బళ్ళు కావచ్చు, వాహనాలు కొన్ని
అతలాకుతలమైన పరిస్థితుల్లో కూడా అక్కడ దొంగతనాలు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ తోటి ఇటు అక్కడ ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాలు కూడా ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వారు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం ఏమీ చేయలేని పరిస్థితులు అయితే కనుక అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ఒక పక్క ఆహార ప్యాకెట్లు, పాల ప్యాకెట్ల కోసం వాటర్ బాటిల్స్ కూడా కొట్లాడుకుంటున్న సిచ్యువేషన్స్ లో మరోవైపు కొంతమంది ఆకతాయిలు దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారంటూ కూడా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా సహాయ చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్న దానిపై అయితే కనుక మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కూడా ఇక్కడే ఉండి విజయవాడలోనే ఉండి ప్రతి ఒక్కరు కూడా ఇటు చిత్తూరు జిల్లా నుంచి సైతం కూడా ఎమ్మెల్యేలు వస్తున్న పరిస్థితుల్లో విజయవాడ ప్రభావిత ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.